నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. అమెరికాతో భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది సార్. ప్రతి ఏటా 10% ఎల్పిజి అంటే వంట గ్యాస్ దిగుమతి చేసుకునే ఒప్పందం కుదిరింది రెండు దేశాల మధ్య. అమెరికా నుంచి వంట గ్యాస్ ను దిగుమతి చేసుకోవడం ఇదే ఫస్ట్ అట సార్. ఈ ఒప్పందం ప్రాముఖ్యత ఏంటి సార్? ప్రతి ఏటా 10% కాదు, ఈ దిగుమతుల వల్ల భారతదేశ గ్యాస్ ఎగుమతుల్లో అమెరికా వాటా 10% చేరుతుంది. ఏటా 10% కాదు, టోటల్ ఇప్పుడు ప్రజెంట్ 0.6% ఉంది. అంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకునే మొత్తం గ్యాస్లో అట్ ప్రజెంట్ 0.6% మాత్రమే అమెరికా నుంచి వస్తుంది. 90% పశ్చిమాసియా గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. సో ఇప్పుడు అమెరికా నుంచి కొత్తగా 2.2 మిలియన్ టన్స్ ఆఫ్ గ్యాస్, వంట గ్యాస్, లిక్విడిఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు ఎల్పిజి, ప్రతి ఏటా కొనాలనేది అగ్రిమెంట్ కుదిరింది. భారతదేశానికి చెందిన 3 ప్రీమియర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఈ 3 కంపెనీలు అమెరికాకు చెందిన టోటల్ ఎనర్జీ ఇలాంటి కంపెనీస్తో ఒప్పందాలు చేసుకున్నాయి. సో ఈ ఒప్పందాల ప్రకారం 2.2 మిలియన్ టన్స్ ఆఫ్ గ్యాస్ ఎవ్రీ ఇయర్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. దానివల్ల మన టోటల్ గ్యాస్ ఇంపోర్ట్స్లో అమెరికా వాటా 0.6% నుంచి 10% చేరుకుంటుంది. సో ఇది మ్యాసివ్ థింగ్. ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ 2024లో ఇండియాస్ గ్యాస్ ఇంపోర్ట్స్లో అమెరికా వాజ్ ఓన్లీ 0.6%. ఇప్పుడు ఇది 10%కు చేరబోతుంది. సో ఇక కారణం ఏంటి? మనందరికీ తెలుసు, రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నందుకు కానీ అమెరికా అదనంగా 25% టారిఫ్ విధించింది. టోటల్గా ఇప్పుడు ఇండియా పైన ప్రపంచంలో ఏ దేశం పైన లేనంతగా 50% టారిఫ్ విధించింది. కారణం ఏమని చెప్పింది? ఉక్రెయిన్ వార్కి ఇండియా కంట్రిబ్యూట్ చేస్తోంది, రష్యా నుంచి ఆయిల్ కొన్నదారు అన్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇది ఉక్రెయిన్ వార్తో సంబంధం ఉన్న అంశం కాదు. అమెరికా తన వస్తువులు అమ్ముకోవటానికి భారత్ పైన ఒత్తిడి తెచ్చేందుకు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ను ఒక ఎరగా మాత్రమే చూపెడుతుంది. కారణం ఏంటంటే రష్యా నుంచి మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది, కానీ అమెరికా అభ్యంతరం చెప్పలేదు ఏనాడు. సో మాట వరుసకు అభ్యంతరం చెప్పడమే తప్ప సీరియస్గా మన పైన విధించినట్టు శాంక్షన్స్ విధించలేదు. అసలు రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ కొంటుంది గ్యాస్. 51% ఆఫ్ ద రష్యన్స్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ గో టు యూరప్, కానీ యూరప్ పైన ఆంక్షలు లేవు. సో 47% ఆఫ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ గో టు చైనా. మనకొచ్చే 38%, 47% చైనా. చైనా ఇంకా వియత్నాం, మీకు ఇరాన్ నుంచి కొంటుంది, వెనిజులా నుంచి కొంటుంది. మన అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ నుంచి, వెనిజులా నుంచి కొనడం లేదు. అయినా మన పైన ఆంక్షలు విధించారంటే ఇది రష్యన్ ఆయిల్ ఉక్రెయిన్ వార్ అని ట్రంప్ చెప్తున్నా దానికి సంబంధం లేదు. ఇదేంటంటే అమెరికన్ ఉత్పత్తుల్ని మన దేశంలో ఎక్కువగా అమ్ముకోనివ్వటానికి ఒక ఒత్తిడి. అందువల్ల ఇప్పుడు ఇది రుజువైంది కదా. నిజంగానే ఉక్రెయిన్ వార్ గురించి అయితే అమెరికా నుంచి ఎందుకు కొంటున్నాం మనం? రష్యా నుంచి ఆపడం అంటే ఓకే, కానీ అమెరికా నుంచి కొంటున్నట్టు అర్థం ఏంటి? రష్యా నుంచి ఆపి అమెరికా నుంచి కొనాలి అని. ఇప్పుడు భారత ప్రభుత్వం చెప్పేది ఏంటి? మనం నమ్మించాలని చూస్తుంది. లేదు, ఇది సంబంధమే లేదు, ట్రేడ్ డీల్కు అమెరికా ఒత్తిళ్లకు సంబంధం లేదు, అమెరికా ప్రెషర్ మీద మనం చేయడం లేదు, ఇది భారత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది, ఇది ఉపయోగం అనుకోని. ఏంటి ఉపయోగము? 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి ఎఫోర్డబిలిటీ, 2 డైవర్సిఫికేషన్. ఎఫోర్డబిలిటీ అంటే ఏంటంటే మనకు తక్కువ కాస్ట్కి వస్తుంది. ఏ లెక్కన అమెరికన్ గ్యాస్ తక్కువ కాస్ట్కు ఎవరైనా చెప్పగలరా? తక్కువ కాస్ట్ అయితే 2025 నవంబర్ వరకు కూడా ఎందుకు మనం అమెరికా నుంచి కామన్ సెన్స్ చెప్తుంది కదా. తక్కువ గ్యాస్ అయితే ఎప్పటి నుంచో కొంటాం. ఉదాహరణకు ఉక్రెయిన్ వార్కు ముందు మన టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో 1% రష్యా ఉండేది. ఎందుకుండేది? రష్యా చాలా దూరంగా ఉంటుంది కనుక, కాస్ట్లీ కనుక. మనం ఇరాన్ నుంచి 10% ఉండేది, కానీ అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ నుంచి కొన్నాం, మానేశాం. సో మనము 40 కంట్రీస్ నుంచి కొంటాం నియర్లీ మన ఆయిల్, కానీ ప్రధానంగా 2/3, మోర్ దెన్ 2/3 అమెరికా గల్ఫ్ నుంచి కొంటాం, పశ్చిమాసియా నుంచి. ఇప్పుడు గ్యాస్ కూడా 90% మనం గల్ఫ్ దేశాల నుంచి కొంటాం, ఎందుకంటే జాగ్రఫికల్గా మనకు దగ్గర కనుక. సో మరి రష్యా నుంచి ఎందుకు పెరిగింది? ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ వచ్చిందో, రష్యా పైన అమెరికా ఆంక్షలు విధించిందో, రష్యా చౌకగా మనం మొదలుపెట్టింది, కొన్నాం పెట్టాం. 36% ఆఫ్ రష్యన్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియాస్ 36% ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. ఎందుకు మీరు రష్యా నుంచి కొంటున్నారు అంటే భారత ప్రభుత్వం ఏం చెప్పింది? మాకు ఎక్కడ చౌక దొరికితే అక్కడ కొంటాం, ఇందులో మా కన్జ్యూమర్ ఇంట్రెస్టే తప్ప వేరేదేం లేదు అన్నారు.
మరి అమెరికా నుంచి గ్యాస్ కొనడం ఏ రకంగా కన్జ్యూమర్ ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేస్తుంది? ఇది భారత ప్రభుత్వం చెప్పాలి కదా. కంపారిటివ్లీ అమెరికా నుంచి కొంటే గ్యాస్ ఎంత పడుతుంది, ఎల్పిజి వేరే దేశాల నుంచి గల్ఫ్ నుంచి కొంటే ఎంత పడుతుందో లెక్క చెప్పండి. సో ఏ రకంగా చూస్తున్నది ఎఫోర్డబుల్ అనే క్వశ్చన్ లేదు. అమెరికన్ గ్యాస్ ఇస్ కాస్ట్లీ కనుక ఇంత కావాలి, ఇంతవరకు కొనలేదు కదా, మన వేరే కారణమే లేదు. మన టోటల్ గ్యాస్ ఇంపోర్ట్స్లో 0.6% ఎందుకు ఉంది? బికాజ్ ఇట్ ఇస్ కాస్ట్లీ, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇక రెండవది డైవర్సిఫికేషన్ అంటారు. అంటే ఒకే దేశం పైన ఆధారపడడం మంచిది కాదు, అనేక దేశాల పైన మనం ఆధారపడాలి అంటున్నారు. ఫైన్, మరి వెనిజులా నుంచి కూడా కొనండి, అది కూడా డైవర్సిఫికేషనే కదా. ఇరాన్ నుంచి కూడా కొనండి, అది కూడా డైవర్సిఫికేషన్ కదా. అంటే అమెరికా నుంచి కొంటేనే డైవర్సిఫికేషన్, ఇతర దేశాల నుంచి కొంటే డైవర్సిఫికేషన్ కాదా? నిజంగానే ఒకే దేశం పైన ఆధారపడడం మంచిది కాదు, ఒక గల్ఫ్ పైన ఆధారపడడం మంచిది కాదు, గల్ఫ్లో ఎప్పుడు యుద్ధాలు అవుతాయో తెలియదు అనే అనుమానం ఉందనుకోండి, అనేక దేశాల నుంచి మనకు ఇంపోర్ట్ చేసుకుంటే సేఫ్ ఉంటుంది అనుకోండి. ఇరాన్ నుంచి కొనండి, వెనిజులా నుంచి కొనండి, మరి అది డైవర్సిఫికేషన్ కిందకి రాదా? అదోమో ఆపమని చెప్తారు, అమెరికా నుంచి కొంటే డైవర్సిఫికేషన్ అంటారు. అంటే భారత ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి తల వంచి కావాలని మనకి ఏం చెప్తుంది? అఫోర్డబుల్ డైవర్సిఫికేషన్ చెప్తుంది. ఏ రకంగా చూసినా లాస్ట్ ఇయర్కి 0.6% ఉండే మన టోటల్ గ్యాస్ ఇంపోర్ట్స్ అమెరికా నుంచి ఇప్పుడు 10% మారింది. అంత చేంజ్ ఎందుకు వస్తుంది? సో దానికి ఆన్సర్ లేదు కదా. ఇదే క్లియర్ కేస్ ఆఫ్ ట్రంప్స్ ప్రెషర్. పైకి చెప్పడం లేదు కానీ ట్రంప్ ఒత్తిడి మేరకు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి మనము చేస్తున్న మోడీ ప్రభుత్వం పడుతున్న రాజీలు ఇది ఉదాహరణ. ఇదేమీ ఒక్క గ్యాస్ కొనడంతో కాలేదు కదా. పెట్రోలియం ఉత్పత్తులు కొంటామని ప్రామిస్ చేసింది, అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకుంటామని ప్రామిస్ చేసింది, పత్తి పైన దిగుమతి సుంకం ఇంపోర్ట్ డ్యూటీ 11% ఉంటే దాన్ని డిసెంబర్ వరకు రద్దు చేసింది. ఇవాళ చూడండి, ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా ఇవాళ పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో ఉంది, ధరలు లేక పత్తి రైతు చిత్తు అని. మీరు ఇవాళ పేపర్లో చూడండి. నేను ఇది ఎప్పుడు చెప్పాను మీకు? 1 month ముందు చెప్పాను. సో 1.5 months ముందు చెప్పాను, చూడండి పత్తి రైతు అన్యాయం కాబోతున్నాడు. ఎందుకు? ట్రంప్ కోసం భారతదేశ పత్తి రైతుల్ని మోడీ ట్రంప్కి అప్పచెప్పాడు. 11% ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వల్ల అమెరికా కాటన్ ఫార్మర్, ఆస్ట్రేలియా కాటన్ ఫార్మర్ లాభపడ్డాడు, భారతీయ కాటన్ ఫార్మర్ దెబ్బతిన్నాడు. మీరు కావాలంటే 2 నెలల కింద వీడియోలు చూడండి, స్పష్టంగా చెప్పాడు. మీరు చూడండి, పత్తి మార్కెట్లోకి వచ్చే సమయంలో దిగుమతి సుంకాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేసింది, పత్తి ధరలు పడిపోతాయి, మీకు రైతులు నష్టపోతారన్నారు. ఇవాళ మరి ఎందుకు? ఇవాళ పత్రికల్లో చూడండి. ఇది నేను 2 నెలల కింద చెప్తే చాలా మందికి ఏదో మోడీని విమర్శిస్తున్నాను అనుకోవచ్చు కొంతమంది. ట్రంప్ మీద కోపంతో అంటున్నాడు కాదు, పత్తి రైతుల మీద ప్రేమతో అంటున్నాను. ఇది 1.5 months 2 months క్రితం చెప్పింది, ఇవాళ పత్రికల్లో ప్రూవ్ అయింది కదా పత్తి రైతు చిత్తు అని. సో అందువల్ల మనకు పత్తి రైతు ఒకటే కాదు, మీకు టెస్లా, హార్లీ డేవిడ్సన్ లాంటి లగ్జరీ వెహికల్స్ ఇంపోర్ట్ డ్యూటీ బాగా తగ్గించాం. వాస్తవంగా అంతకుముందు ఏం కండిషన్ పెట్టాం మనం? ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తేనే మేము తక్కువ చేస్తాం ట్యాక్సెస్ ఉన్నాం. బట్ టెస్లా ఇవాళ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుందా? కానీ ట్యాక్స్ తగ్గించామే. మరి ఇండియాలో ప్రొడ్యూస్ చేయకుండా ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది? చైనాలో ప్రొడ్యూస్ చేస్తుంది. అది మరీ దుర్మార్గం. అంటే ఇవాళ ఇండియాలో టెస్లా కార్లు అమ్ముకొని చైనాకు లాభం చేస్తున్నాడు. మోడీ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. చైనా వస్తువులు బాయ్కాట్ అని ఒకప్పుడు ఉన్న ప్రభుత్వమే ఇవాళ చైనాలో ఉత్పత్తి చేసిన టెస్లా కార్లను ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా బాంబేలో, ఢిల్లీలో షోరూమ్లు పెట్టి అమ్ముకోమనే అవకాశం ఇస్తుంది. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి రాజీ పడుతోంది ట్రంప్ ప్రభుత్వంతో, మోడీ ప్రభుత్వం. దానికి ఉదాహరణ ఇవన్నీ అయిపోయినాక 1 fine morning ట్రేడ్ డీల్ ప్రకటిస్తారు. చూడండి, మోడీ డిప్లొమసీకి విజయం. ట్రంప్ను కూడా ఒప్పించి, ట్రంప్ను కూడా తల వంచేలా చేసి, ట్రంప్ను కూడా తన శక్తి సామర్థ్యాలతో ఒప్పించి ఒప్పందం చేసుకున్నారని బిల్డప్ ఇస్తారు. ఇప్పుడు మీరు చూడండి, జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చేస్తారు. కానీ అంతకుముందు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర గ్యాస్ కొంటాను ఒప్పుకున్నావు, పెట్రోల్ కొంటాను ఒప్పుకుంటున్నావు, డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకుని ఒప్పుకుంటున్నావు, కాటన్ పెన్ తీసేసావు, అదే టెస్లా కండిషన్ తీసేసావు. ఇవన్నీ చేసిన తర్వాత ట్రేడ్ డీల్ కుదురుతుంది. ఎందుకు మనం ఇంత రాజబడ్డా కుదరకపోవడం ఏంటి? సో ఇక మరి ఎందుకు ఈ పని చేస్తున్నాడు ట్రంప్? ఏం డిమాండ్ చేస్తున్నాడు? ఇండియా అమెరికా ట్రేడ్లో ఇండియా వైపు సర్ప్లస్, అంటే వి ఎక్స్పోర్ట్ మోర్ దెన్ వాట్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ యుఎస్. వాస్తవంగా చైనా నుంచి అయితే మనకన్నా అనేక రెట్లు ఉంది సర్ప్లస్. ఇప్పుడు మనము అమెరికా నుంచి $41 billion వర్త్ అయిన ఇంపోర్ట్ చేసుకుంటాం. $4,100 కోట్ల దిగుమతులు చేసుకుంటాం అమెరికా నుంచి. మనము అమెరికాకి ఎగుమతి చేసేది $87 billion, $8,700 కోట్ల.
అంటే గ్యాప్ ఎంత? $46 బిలియన్. అంటే మన వైపు సర్ప్లస్ ఉంది, అమెరికా వైపు డెఫిసిట్ ఉంది. దీన్నే ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. దీన్ని తగ్గించాలి అంటున్నాడు. ఎలా తగ్గించాలి? దీన్ని తగ్గించాలంటే అమెరికా నుంచి ఇంపోర్ట్స్ అన్న అమెరికా నుంచి మనం చేసేటువంటి ఇంపోర్ట్స్ అన్న పెంచుకోవాలి, లేదా మన ఎక్స్పోర్ట్స్ అన్న తగ్గించుకోవాలి. ఎక్స్పోర్ట్ తగ్గించుకోలేం కనుక అమెరికా నుంచి ఇంపోర్ట్స్ పెంచుకోవడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు కాదు, ఫిబ్రవరిలో వైట్ హౌస్ సందర్శించిన సమయంలోనే మోడీ ట్రంప్కి హామీ ఇచ్చాడు, మీ నుంచి మేము ఎక్కువ డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్కువ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకుంటాం. మీరు కావాలంటే ఫిబ్రవరి పేపర్లు తీర్చుడండి. ఆ రోజు కూడా ట్రంప్ మోడీ పర్యటన సమయంలో నేను చేసే విశ్లేషణలో ఈ వివరాలు చెప్పాను. ఫిబ్రవరిలో చెప్పాము, ఇవాళ నవంబర్లో రుజువు అవుతున్నాయి కదా. 9 నెలల తర్వాత మోడీ ఒప్పుకొని వచ్చాడు. ట్రంప్ వైట్ హౌస్ దగ్గర ఎనర్జీ ఇంపోర్ట్స్ ఎక్కువ పెంచుకుంటాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ పెంచుకుంటాం, అయినా ట్రంప్ వినకుండా 50% తాను విధించారు. సో అందువల్ల బ్యాక్గ్రౌండ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీఆర్ కాంప్రమైజింగ్, సరెండరింగ్ టు అమెరికన్ ప్రెషర్. పైకి చెప్పినా ఇప్పుడు ఇండియా పాక్ వార్ విషయంలో కూడా అమెరికా ప్రెషర్ చేసిన లేదు ఇది మా సొంత నిర్ణయం అన్నారే. ఇప్పుడు కూడా ఈ ఎల్పిజి విషయంలో కూడా మా సొంత నిర్ణయం అని చెప్తున్నారు, కానీ ఇది సొంత నిర్ణయం కాదు. ఇది డైవర్సిఫికేషన్కి సంబంధమే లేదు. డైవర్సిఫికేషన్ కొరకే అమెరికా నుంచి కొనాలనుకుంటే వేసుకోనండి, అమెరికా నుంచి కొనండి, ఇరాన్ నుంచి కొనండి, వెనుజులా కొనండి, అప్పుడు డైవర్సిఫికేషన్ అవుతుంది. అఫోర్డబిలిటీ అనేది క్వశ్చన్ లేదు. అమెరికా నుంచి దిగుమతులు కాస్ట్లీ కానీ ఇప్పటివరకు అది 0.6% ఉన్నాయి, లేకపోతే 10% ఉండేది కదా. ఇక దీనివల్ల ఇండియన్ ఎక్స్పోర్టర్లకు లాభం అనేది ఇంకో ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల ట్రంప్ ఆల్రెడీ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ పైన కాస్త పన్నులు తగ్గించాడు. ఎందుకు తగ్గించాడు? ఇండియా మీద ప్రభుత్వం కాదు, ఇండియాతో ఒప్పందం కాదు, అమెరికన్ కన్జ్యూమర్లకు కూడా తగ్గించుకున్నాడు. కాఫీ పైన, బనానా పైన, బీఫ్ పైన ట్రంప్ ఇటీవల తగ్గించాడు. ఎందుకు? అమెరికా ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల, ఈ దిగుమతి సుంకాల వల్ల అమెరికన్ కన్జ్యూమర్కు కాస్ట్లీ అయిపోతున్నాయి. అది ట్రంప్కు వ్యతిరేకత మొదలైంది. ఇటీవల కూడా జరిగిన ఎన్నికల్లో కూడా, గవర్నర్ ఎన్నికల్లో, మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. ట్రంప్కు ఆ భయం పట్టుకున్నది. అందుకొరకు తన కన్జ్యూమర్లను ప్రొటెక్ట్ చేయడానికి తగ్గిస్తున్నాడు. ప్రాసెస్లో ఇండియా కొంత లాభం అయితే లాభం కావచ్చు. మన $3 బిలియన్, $300 కోట్ల ఎగుమతులకు సానుకూలంగా ఉంటాయని అంటున్నారు. ఇక మన జెమ్స్ అండ్ జ్యువెలరీ, మన దేశం ఎగుమతి చేసేటువంటి జెమ్స్ అండ్ జ్యువెలరీలో 37% అమెరికాకే. ట్రంప్ ఎప్పుడైతే ఈ సుంకాలు విధించాడో మన ఎక్స్పోర్ట్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు 31% తగ్గినాయి. ఈ అక్టోబర్లో అమెరికాకు ఇండియా చేసే జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ 31% తగ్గినాయి. డైమండ్ ఎక్స్పోర్ట్ 25-28% తగ్గినాయి. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దాని కొరకు మనం రాజీ పడడం మొదలు పెడితే అమెరికా ఎక్కడి దాకైనా రాజీ చేయించుకుంటుంది. ఇట్ షుడ్ బి గివ్ అండ్ టేక్ ఉండాలి తప్ప మనం రాజీ పడుతూ ఉంటాం, అమెరికా వాళ్ళు మాత్రం ఒత్తిడి తెస్తూనే ఉంటారంటే అది ఏ రకమైన ట్రేడ్ డీల్ అవుతుంది? అందువల్ల ఇవాళ వంట గ్యాస్ ఇంత భారీ ఎత్తున అమెరికా నుంచి కొనడం ట్రంప్ను మెప్పించేందుకు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజీ వైఖరికి ఉదాహరణ. ఈ రాజీ అంతా చేసి లాస్ట్కు ట్రేడ్ డీల్ మాత్రం పాజిటివ్ ఉందని చెప్తారు. ట్రేడ్ డీల్ చూడు, మనకు అనుకూలమైన ట్రేడ్ డీల్ మోడీ నెగోషియేట్ చేసుకుని వచ్చాడు. కానీ మరి కాటన్ దిగుమతులపైన 11% తగ్గించడం ట్రేడ్ డీల్లో ఉండదు. మీరు పెట్రోల్, వంట గ్యాస్ కొనడం ట్రేడ్ డీల్లో కనిపించదు. ఇవన్నీ ముందు రాజీ పడి లాస్ట్ అగ్రిమెంట్ టైంలో మాత్రం మనకు అనుకూలంగా అగ్రిమెంట్ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం కనబడుతుంది ఇక్కడ. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి సార్. అలాగే కార్మికులు పని చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు విమర్శించారు. దీని మీద వామపక్షాలు, కార్మిక సంఘాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కూటమి నాయకులు ఇప్పటికీ చెప్తూ ఉన్నారు సార్, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చాలా చేశాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చేశాయి, డబుల్ ఇంజన్ సర్కార్ చాలా చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్కి అని చెప్పేసి. ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక కథనం వచ్చింది సార్ దీనికి సంబంధించే. ఉక్కు సంకల్పము 17 నెలలు 15,000 కోట్లు అని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తూ ఉన్నారని ప్రతిపక్షాలు నానా యాగి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో అది ఇప్పుడు ప్రగతి దిశగా పయనిస్తోంది. అటు కేంద్రంలోని మోదీ సర్కార్, ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దానికి అండగా నిలుస్తూ ఉన్నాయి. గత 17 నెలల్లో రెండు ప్రభుత్వాలు కలిపి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం గమనార్హం అంటూ ఈ కథనంలో రాసుకొచ్చారు సార్. ఏంటి సార్, చాలా చేసేస్తూ ఉన్నాము, విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రగతి దిశగా పయనిస్తోంది అని చెప్పి
కూటమి నేతలు చెప్తూ ఉన్నారు అండ్ ఆంధ్రజ్యోతి కూడా చెప్తోంది సార్. మీకు నిన్ననే చంద్రబాబు అన్నాడు కదా, ఎవరు పనిచేస్తలేడు, వైట్ ఎలిఫెంట్ అయిందని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమ్మ ఇది వైట్ ఎలిఫెంట్ అయింది సార్. చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కథనం ఏంటి, కాదు వైట్ ఎలిఫెంట్ కాదు, బాగా ప్రగతి బాటలో నడుస్తోంది, ప్రొడక్టివిటీ 80%కు పెరిగింది, ఉత్పాదకత అన్ని బాగున్న తర్వాత నిన్న వైట్ ఎలిఫెంట్ చంద్రబాబు ఎందుకు అన్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాధాకృష్ణన్తో చర్చిస్తే సరిపోతుంది కదా, ఇది వైట్ ఎలిఫెంటా ఏ ఎలిఫెంట్ అనేది. అంటే వైట్ ఎలిఫెంట్ కాదు అని ఆంధ్రజ్యోతి చెప్తోంది, మరి చంద్రబాబు నాయుడు వైట్ ఎలిఫెంట్ అంటోంది. సాక్షి అన్నది కాదు, ఇది ఆంధ్రజ్యోతి కథనం కదా, వైట్ ఎలిఫెంట్ కాదు, కేంద్ర రాష్ట్ర సంబంధాల సహకారం వల్ల బాగా ప్రగతి బాటలో పనిచేస్తోంది, బ్రహ్మాండంగా ఉత్పాదకత పెరిగింది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు దీన్ని వైట్ ఎలిఫెంట్ అన్నాడు? దీనికి ఆన్సర్ చంద్రబాబు నాయుడు చెప్పాలి. రెండవది, కార్మికులు పనిచేయడం లేదు అన్నాడు. తమాషానా మీకు, మీరు పనిచేయాలి, కార్మికులు పనిచేయడం మరి 80% ఎట్లా వచ్చింది ఉత్పత్తి? ఎవరు చేశారు? కార్మికులు చేయకపోతే రాజకీయ నాయకులు పోయి చేశారా? ఎమ్మెల్యేలు పోయి ఉత్పత్తి చేసిండ్రా? ఎవరిపై? ప్రిన్సిపల్ సెక్రటరీలు అధికారులపై ఉత్పత్తి చేశారు. ఎవరు ఉత్పత్తి చేసిండ్రు? కార్మికులు లేకుండా ఉత్పాదకత ఎట్లా జరుగుతుంది? మిషన్లే ఆటోమేటిక్ చేసినాయి ఉత్పాదకత. నాకు అర్థం కాదు లాజిక్. నిన్ననే చంద్రబాబు నాయుడు తమాషా అనుకుంటారా, మీరు పనిచేస్తలేరు, పని చేయకపోతే మరి ఎట్లా పెరిగింది? ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కథనం ఏంటి, చాలా బ్రహ్మాండంగా ఉన్నది అంటున్నారు. బ్రహ్మాండంగా ఎట్లుంటుంది కార్మికులు లేకుండా? కార్మికులు లేకుండా ఎట్లా సాధ్యం అది? సో అందువల్ల ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు ఈ రకమైన కథనాలతో ముందుకు వస్తారు. మరి ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన అసలు వైసీపీ ఏం చేసింది అన్నది గిట్రాయే కాదు. నేను చాలాసార్లు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పాను, జగన్ ప్రభుత్వం మాట వరుసకు అసెంబ్లీలో తీర్మానాలు చేస్తుంది కానీ మోడీ ప్రభుత్వంతో కొట్లాడటానికి సిద్ధంగా లేదు అని. అయితే అప్పుడు వాదన ఏంటి? జగన్ వాదన. అప్పుడు జగన్ వాదనే కాదు, 2014-19లో చంద్రబాబు వాదన కూడా ఏంటి? మన అవసరమే లేకుండా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కదా, మనం ఏం చేయగలం, ఇది కదా వాదన. ఇప్పుడు ఆ వాదన లేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక అడ్వాంటేజ్ ఉంది కదా. బీజేపీకి 303 సీట్స్ లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు 240కి పడిపోయింది. 272 మద్దతు ఉంటే తప్ప అధికారంలో ఉండదు. ఇలా చంద్రబాబు నాయుడే సమర్థించకపోతే మోడీ ప్రభుత్వం పడిపోతుంది. ఇది కదా కండిషను. మరి ఈ కండిషన్ ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ 15,000 కోట్లు ఇచ్చారంటున్నారు. 15,000 కోట్లు అడిగింది ఎవరు? కార్మికులు అడిగారా? కార్మికులు అడిగింది ఏంటి, మీరు ఇస్తున్నది ఏంటి? పోనీ కార్మికుల పక్కకు పెడదాం. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేకుండా ఉంది, దీనికి ఏం చేయాలి? అది కదా క్వశ్చను. మీకు 15,000 కోట్లు ఇచ్చారా, 11,000 కోట్లు ఇచ్చారా, ఇచ్చి వాటితో ఏం చేయించారో అది వేరే చర్చ, దాంట్లో కూడా వెళ్ళడం లేదు. ఇవాళ కండిషన్, ఇవాళ ఇష్యూ ఏంటి? దీనికి ఉన్న స్ట్రక్చరల్ బలహీనతల్ని తొలగించాలి. ఏంటి స్ట్రక్చరల్ బలహీనత? మీకు ప్రైవేట్ కంపెనీలకోమో మీకు క్యాప్టివ్ మైన్స్ అంటారు, అంటే సొంత ఇనుప ఖనిజ గనులు ఉంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత ఇనుప ఖనిజ గనులు కావాలని దశాబ్దాలుగా అందరూ అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. ఆ సొంత ఇనుప ఖనిజం గనిని ఇప్పటి వరకు కేంద్రం కేటాయించలేదు, చంద్రబాబు ప్రభుత్వం కేటాయించేలా ఒత్తిడి తేలేకపోయింది. సో దానివల్ల ఏమవుతుంది? ఇనుప ఖనిజానికి ఉన్న మార్కెట్ రేట్, ఐరన్ ఓర్కు ఉన్న మార్కెట్లో ఉన్న రేటు బట్టి 5 to 10 times ఎక్కువ చెల్లించి విశాఖ స్టీల్ ప్లాంట్ దిగుమతి చేసుకుంటుంది. అది వయబిలిటీకి ఉన్న మొదటి సమస్య కదా. మీరు దాన్ని పరిష్కరించకుండా మేము 10,000 మీరు ఒక్క పైసా ఇవ్వకండి, నయా పైసా ఇవ్వకండి. ప్రత్యేకంగా విశాఖకు ప్రభుత్వ రంగంలో ఉంటే ట్యాక్స్ పేయర్స్ మనీ మేము ఎట్లా ఖర్చు పెడతాం అన్నాడు కదా చంద్రబాబు. ట్యాక్స్ పేయర్ మనీ పెట్టకండి. వీ డోంట్ వాంట్ మనీ. విశాఖ స్టీల్ ప్లాంట్ డబ్బులే అవసరం లేదు. మీరు ఏం చేయమంటున్నా డబ్బులు అవసరం లేదు. ప్రభుత్వ రంగానికి ఇచ్చే రాయితీ కూడా ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీలకు ఏమి ఇచ్చారో అది ఇవ్వంటున్నాం. ఇది తప్ప చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి? అయ్యా మీరు డబ్బులు ఇవ్వకండి, మీరు ఇవ్వకండి, మోడీతో ఇప్పించకండి, మీరు పబ్లిక్ సెక్టార్ కదా అని ఫేవర్ చేయకండి, ప్రైవేట్ కంపెనీకి ఏమి ఇచ్చారో అదే ఇవ్వండి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నాం. మీరే చెప్తున్నారు కదా ప్రైవేట్ అన్ని కంపెనీలు లాభాలు వస్తుంటే విశాఖ స్టీల్ ఎందుకు లాభం వస్తలేదని తిట్టారు కదా. అన్ని కంపెనీలు ఎందుకు లాభం వస్తున్నాయి? చౌకగా ఇనుపకం జమ్ముంది కనుక లాభం వస్తున్నాయి. మీరు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రైవేట్ కంపెనీలకు ఏదైతే ఫెసిలిటీస్ ఇచ్చారో అదే ఫెసిలిటీ విశాఖ స్టీల్కి ఇవ్వడం. ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? స్టీల్ అండ్ మైన్స్ ఒకే మంత్రిత్వ శాఖ, ఉక్కు గనులు ఒకటే మంత్రిత్వ శాఖలు ఉంటాయి. కానీ తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఉక్కు కంపెనీకి తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న గని ఇవ్వరు. మీరు ఆలోచించండి. ఎవరికి ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు.
ఇవ్వకపోతే మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకండి, గవర్నమెంట్కి ఇవ్వకండి, అది కూడా రెడీ. కొన్ని విశాఖ స్టీల్కి ఇవ్వమని కూడా అంటలేదు. మీరు ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇవ్వకండి, ఇనుప గనులకు ఏ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వకండి. దానికి సిద్ధమా? మీరు ప్రైవేట్ కంపెనీకి చౌకగా రా మెటీరియల్ దొరికేలా ఇనుప గనులు ఇస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నాయి ఇవ్వరు. మళ్ళీ పైగా అన్ని కంపెనీలు లాభాలకు వస్తున్నాయి, మీరు ఎందుకు వస్తలేరు, మీరు పనిచేస్తలేరు అంటారు చంద్రబాబు నాయుడు. ఇంత అన్యాయమా చెప్పండి. ఇక రెండవది, మేము డబ్బులు ఇవ్వను కూడా అడగలేదు. అయ్యా ఏం చేయమంటున్నాం, 22,000 కోట్లు 20,000 కోట్ల పైగా అప్పు ఉంది. స్టీల్ ప్లాంట్కి అప్పులు ఉండడం కొత్త కాదు. ఎందుకంటే స్టీల్ మార్కెట్ ఇది సైక్లిక్ మార్కెట్. కొన్నిసార్లు బాగా స్టీల్ ధరలు పెరుగుతాయి వరల్డ్ మార్కెట్లో, కొన్నిసార్లు బాగా తక్కువ ఉంటాయి. బాగా తక్కువ ఉన్నప్పుడు స్టీల్ మార్కెట్ బాగా లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నమాట నిజం. కానీ ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుందో ఆ నష్టాలన్నీ పూడ్చుకొని మళ్ళీ అదనంగా కూడా సంపాదించుకుంటున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి. గతంలో కొన్ని ఇప్పుడు ఉన్నాయి. అందువల్ల నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగేది, అయ్యో మీరు డబ్బులు ఇవ్వకండి, మీరు ఏమి ఇవ్వండి, మీరు సింపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా ఏమి ఇవ్వకండి. ప్రైవేట్ కంపెనీ అయిన వోడాఫోన్ను కోలుకోవటానికి రికవరీకి ఏం చేస్తారో అదే చేయమంటున్నాం. మేము మళ్ళీ ఇక్కడ ఏది పబ్లిక్ సెక్టర్ ఫేవర్ అడగడం లేదు. ప్రైవేట్ రంగానికి మీరు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది వోడాఫోన్కు సంబంధించినటువంటి అప్పుల్ని ప్రభుత్వం దిగమింగి వాటాగా మార్చుకుంది. మరి ఎందుకు చేస్తుంది ప్రైవేట్ కంపెనీకి? ప్రైవేట్ కంపెనీకి ఏమో 1,000 కోట్ల రూపాయల లాభాలు చేస్తారు. ప్రజల కంపెనీ, మీ కంపెనీ, ప్రభుత్వ కంపెనీ అయినా స్టీల్ ప్లాంట్కి ఎందుకు చేయరు? మేము ఏమడుగుతున్నాం, వోడాఫోన్లో మీరు అప్పుల్ని వాటాగా ఎట్లా మార్చుకున్నారో స్టీల్ ప్లాంట్లో కూడా అప్పుల్ని వాటాగా మార్చుకోండి. మీ వాటానే కదా, మీకే ఉండిపోతుంది కదా. మీరు ప్రభుత్వం ఏం ఫ్రీగా ఇవ్వడం లేదు కదా, ఈక్విటీగా ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి కుదుర్చుకుంటారు, ఆ పెట్టుబడితో మీరు వ్యాపారం చేయగలుగుతారు బాగా. మీరు ఈక్విటీగా మార్చుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే మళ్ళీ సైక్లిక్ మార్కెట్లో స్టీల్ లాభాలకు కూడా వస్తుంది. అప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో. మీ వాటాలు మళ్ళీ కావాలంటే స్టీల్ ప్లాంట్ తీసేసుకుంటుంది. అప్పటి వరకు ఉంచుకోండి వాటా. మేము ఫ్రీగా ఇవ్వని అంటలేమే. ఇది రెండవది. మూడవది, మేము ఇంకేమంటున్నాం స్టీల్ ప్లాంట్కు, అయ్యా అధిక వడ్డీలతో బ్యాంకు రుణాలు ఉన్నాయి. బ్యాంకు రుణాలు అధిక వడ్డీతో స్టీల్ ప్లాంట్ భారం అయిపోతుంది. ఈ వడ్డీ భారాన్ని తగ్గించే ఏర్పాటు చేయండి అంటున్నాం. మీరు ఈక్విటీగా మార్చుకున్న వడ్డీ భారం తగ్గుతుంది, లేదా వడ్డీ తగ్గించలేయండి. మేమేమి అనిల్ అంబానీ అడిగినట్టు 1,00,000 కోట్ల రుణమాఫీ అడగడం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్కు. మేమేమి వీడియోకాన్ అడిగినట్టుగా 1,000 కోట్లు అడగడం లేదు. మీరేమో ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రుణాల్ని ప్రతి ఏటా రైట్ ఆఫ్ చేస్తుంటారు ప్రభుత్వాలు. పబ్లిక్ సెక్టర్ కంపెనీ స్టీల్ ప్లాంట్ రైట్ ఆఫ్ అడగడం లేదు. అప్పు చెల్లిస్తామయ్యా, వెసులుబాటు ఇవ్వండి అంటున్నారు. మరి ప్రైవేట్ కంపెనీలకేమో రైట్ ఆఫ్ ఎందుకు? ప్రభుత్వ రంగ కంపెనీ అయిన స్టీల్ ప్లాంట్కేమో రైట్ ఆఫ్ కూడా అడగడం లేదు, రుణమాఫీ అడగడం లేదు. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ చేయమంటున్నాం. ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నారు కదా, ప్రైవేట్ కంపెనీలు రైట్ ఆఫ్ కూడా చేస్తున్నారు మీరు. అంటే దాదాపు అప్పుడుగా అవి రావన్నట్టే. హెయిర్ కట్ అని చెప్పినా 100 రూపాయలు అప్పుడు 10 రూపాయలు తీసుకొని క్లోజ్ చేస్తున్నారు కదా. మరి స్టీల్ ప్లాంట్ మీద అది కూడా అడగడం లేదు కదా. ఇంతవరకు చరిత్రలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి అప్పులు ఎగ్గొట్టిన ఉదాహరణ చెప్పండి. ఏ బ్యాంకుకు స్టీల్ ప్లాంట్ ఎగ్గొట్టింది? అనిల్ అంబానీ ఎగ్గొడుతున్నామో అనిల్ అంబానీని ప్యారిస్కు పట్టుకపోయి రాఫెల్ డీల్ ఇప్పిస్తారు, 20,000 కోట్ల డీలు. అనిల్ అంబానీ ఏం వ్యాపారం చేసి సంపాదించింది ఇప్పుడు చెప్పండి. మరి రోజు నష్టాలు 1,000 కోట్ల రూపాయలు మన బ్యాంకులకు శటకోపం పెట్టి అనిల్ అంబానీని, డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పరిక్కర్ని ఇక్కడే ఉంచేసి అనిల్ అంబానీని తీసుకుని నరేంద్ర మోడీ, మీ మిత్రుడైన నరేంద్ర మోడీ ప్యారిస్కి వెళ్ళి అక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే పబ్లిక్ సెక్టర్ కంపెనీ తీసేసి అని ఆన్ పేపర్, ఎక్కడ ఫీల్డ్ మీద లేదు, ఆన్ పేపర్ ఉన్న అనిల్ అంబానీ కంపెనీకి 20,000 crore కాంట్రాక్ట్ ఇప్పించారు రాఫెల్లో. మరి ఈ ఫేవర్ అడుగుతలే మేమేమి స్టీల్ ప్లాంట్కు. స్టీల్ ప్లాంట్కి ఏం అడుగుతున్నాం? మీరు డబ్బులు ఫ్రీగా ఇవ్వమని అంటలేము, మీరు అప్పులు మాఫీ చేయమని అంటలేము. అయ్యా వెసులుబాటు ఇవ్వండి, కాస్త తక్కువ వడ్డీకి రుణాలు వచ్చేలా చేయండి, లేదా వాటాగా మార్చుకోండి అడుగుతున్నాం. ఎందుకు చేయడం లేదు మీరు ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు బ్లాకులు ఇచ్చారు కదా. మరి ఈ బొగ్గు సప్లై మీరు ఇది బొగ్గు సప్లై చేసుకుంటుంది, ఐరన్ ఓర్ సప్లై చేసుకుంటుంది. మీరు రైల్వే వ్యాగన్లు ఇప్పియండి అంటున్నాం. ఇది నేరం. ఆ రైల్వే వ్యాగన్లు డబ్బులు కూడా చెల్లిస్తుంది కదా స్టీల్ ప్లాంట్. కానీ వాళ్ళ విశాఖ స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ సప్లై చేసుకోవాలంటే వ్యాగన్లు ఉండవు. మరి దీనికి పరిష్కారం ఏంటి?
అయ్యా ఇది కదా సమస్య మీరు డబ్బులు ఎవరు అడిగారు మిమ్మల్ని? విశాఖ స్టీల్ ప్లాంట్కి 10 రూపాయలు ఇవ్వకండి అదనంగా. ఇంత పోనీ అది వదిలేయండి. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్కి మీరు 2,000 కోట్లు ఇచ్చారు. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఒక రెస్పాన్సిబుల్ పాత్రికేయునిగా 8 సంవత్సరాలు శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించిన ఒక రెస్పాన్సిబుల్ ఫార్మర్ లెజిస్లేటర్గా, అయ్యా స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఎక్కువ. ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ది స్టేట్మెంట్. లెట్ చంద్రబాబు నాయుడు సెండ్ హిస్ రిప్రజెంటేటివ్ విత్ గణాంకాలతో సహాస్తాను. మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, ప్రభుత్వానికే స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఎక్కువ. ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ది స్టేట్మెంట్. పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు నుంచి మొదలుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వరకు వైట్ ఎలిఫెంట్, టాక్స్ పేయర్స్ మనీ అన్యాయంగా తేరగా ప్రభుత్వం డబ్బును, ప్రజల డబ్బును స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ తాతకాంతనతో తినేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా. నేను ఇవాళ ఓపెన్గా చెప్తున్నా, అయ్యా స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, స్టీల్ ప్లాంట్ ఏ ప్రభుత్వానికి పన్నుల రూపంలో, ఆస్తుల రూపంలో కల్పించింది ఎక్కువ అంటున్నాను. ఇఫ్ ఐ కెనాట్ ప్రూవ్ దిస్, మళ్ళీ నిన్న చెప్పింది ఇవాళ చెప్తున్నాను, నేను నా స్టేట్మెంట్ ప్రూవ్ చేయకపోతే నా జీవితంలో టీవీ కెమెరాల ముందు ఆర్ ఈజ్ ఎనీబడి రెడీ ఫర్ దిస్? ఎవరైనా రెడీనా? మళ్ళీ స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, ప్రభుత్వానికే స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఎక్కువ. ఇది నిజం కాదా చెప్పండి. తర్వాత మీరు 15,000 కోట్లు ఇచ్చారు కనుక ప్రైవేటీకరణ ఆగిపోయింది అని చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి కథ సారాంశం నిజంగా ఇది. ప్లీజ్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఎవరైనా రమ్మనండి, నేను కూడా వస్తాను విశాఖపట్నానికి. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మంది కూర్చున్నాం. ఇది నిజమని వాళ్ళని చెప్పమనండి, వేరే వాళ్ళు కాదు, యాజమాన్యం చెప్పమనండి. 40కి పైగా విభాగాలను ప్రైవేటీకరించారు. 15,000 కోట్లు ఎవరు కురికిస్తున్నారు? అంటే ముస్తాబు చేసి పెళ్లి కూతుర్ను పైకి పంపించడానికి చేస్తున్నారా? స్టీల్ ప్లాంట్ను ముస్తాబు చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికి చేస్తున్నారా? మీరు ప్రైవేట్గానే ఆగిపోతే మరి 40కి పైగా యూనిట్లను ఎందుకు ప్రైవేటీకరించారు? చిన్న ముక్కలను చేసి ముక్కలుగా చేసి ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు? మరి దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు చేయడం లేదంటున్నారు కదా. 15,000 కోట్లు ఇచ్చి దీన్ని ప్రైవేటీకరణ ఆపారని ఆంధ్రజ్యోతిలో కథనాలు, టీడీపీ లోకేష్, చంద్రబాబు నాయుడు క్లెయిమ్స్. లెట్ us కమ్ టు ద స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్. వాళ్ళ ముందు కూర్చున్నా నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను, అయ్యా మీరు ఇంకో పలానా 40 విభాగాలు పేర్లతో సహా చెప్తారు, అందులో ఏదో నాన్ కోర్ కాదు, స్టీల్ ప్లాంట్కి ఏదో బయట క్యాంటీన్ ఉంది, క్యాంటీన్ ప్రైవేటీకరించాం అంటే నేను ఒప్పుకుంటా, పోనీ అది నాన్ కోర్. కోర్ విభాగాలు కూడా ప్రైవేటీకరిస్తున్నారు. ఇది కాదని తప్పని నిరూపించండి. మరి ఎందుకండి ఇంత అన్యాయంగా స్టీల్ ప్లాంట్ పైన దాడి? ఇది మనది కదా, ప్రజలది కదా, ఇది మీది కదా, ప్రభుత్వానికి కదా, ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక కదా, ఆంధ్రుల త్యాగాలతో పుట్టిన ప్లాంట్ కదా, బ్రహ్మాండంగా నడుస్తున్న ప్లాంట్ కదా, 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న కంపెనీ కదా ఇది. మీరు దీని మీద పెట్టిన పెట్టుబడి ఇంత నెగ్లిజిబుల్ కదా, ఏ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంత ఉండదు కదా. మీరు ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నారు? కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తోంది కదా. మీరు ఒకవైపు అదే విశాఖలో భాగస్వామ్య సదస్సులు పెట్టి 10 ఉద్యోగాలు ఇచ్చిన వానికి 100 కోట్ల రాయితీలు ఇస్తారు. మీరు ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ మరి 20,000 పైగా 20-30 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్కు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి కదా. మీరు గూగుల్ ఏ హబ్కి 22,000 కోట్ల రాయితీలు ఎందుకు ఇచ్చారు? ఉద్యోగాల కల్పనకే కదా. భాగస్వామ్య సదస్సులో మీరు కంపెనీల వెనకాల పడి మీరు రండి, మీకు ల్యాండ్ తక్కువ చౌకకి ఇస్తాం, రూపాయికి ఎకరం ల్యాండ్ లీజ్కి ఇస్తాం, 99 ఏళ్ళు రండి, మీకు కరెంట్లో రాయితీలు ఇస్తాం, వాటర్లో రాయితీలు ఇస్తాం, మేము రోడ్లు వేసి పెడతామని చెప్తున్నారు కదా. స్టీల్ ప్లాంట్కు మరి అది కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది కదా. స్టీల్ ప్లాంట్లో వల్ల ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పనే కాదు, ప్రైవేట్ కంపెనీలు, మిట్టల్ కంపెనీలో చూడండి మీరు శాలరీస్ ఎట్లుంటాయి, స్టీల్ ప్లాంట్ శాలరీస్ ఉంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్లు, చిన్న కార్మికులు, శ్రమజీవుల బిడ్డలు వాళ్ళ డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది లోపల తెలుసా, డిఏవి పబ్లిక్ స్కూల్ ఉంటుంది. కార్మికుల బిడ్డలు ఇవాళ సాధారణ కార్మికుల బిడ్డలు ఇలా బ్లాస్ట్ ఫర్నేస్లో భయంకర వేడి దగ్గర పనిచేసే కష్టజీవి బిడ్డ ఇలా డాక్టర్ అయ్యారే, ఇంజనీర్ అయ్యారే. ఇది అభివృద్ధి కాదా? దీన్ని ఏమంటారు? దీన్ని అభివృద్ధి అన్నారా? పేద కుటుంబాల్లో శ్రమజీవులు, కష్టజీవులు, కార్మికుల పిల్లలు చదువుకుంటే అది మీకు అభివృద్ధి కాదా? మీకు అదాని ఆస్తులు పెరుగుతున్నాయి అభివృద్ధి. అదాని ఆస్తులు 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల జరుగుతుంది అభివృద్ధి.
కానీ విశాఖ స్టీల్ కార్మికుడి బిడ్డ విడిసింది అభివృద్ధి కాదా? అదే మాకున్న వాదన. మా దృష్టిలో విశాఖ స్టీల్లో లాస్ట్ ఫర్నెస్ దగ్గర డ్రెస్ వేసుకొని రోజంతా కష్టపడే కష్టజీవి బిడ్డ ఐఐటిలో సీట్ ఇస్తే మాకు అది అభివృద్ధి. అదాని షేర్లు కంపెనీల షేర్లు పెరిగితే మీకు అభివృద్ధి. అది కదా సమస్య. హౌ డు యూ లుక్ ఎట్ డెవలప్మెంట్? అదాని ఆస్తులు పెడితే అభివృద్ధి మాత్రమే కాదు, అదాని ఆస్తులు పెరగనియండి, కష్టజీవి కుటుంబం మారాలి కదా. అది జరిగింది కదా విశాఖ స్టీల్ ప్లాంట్. మరి ఉద్యోగాలు కల్పిస్తోంది కదా, మరి ఉద్యోగాలు కల్పించడం లేదా? అందువల్ల నేను మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ ఇండస్ట్రీ మినిస్టర్ పంపించండి, నేను వస్తాను. లెట్ us go to the విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో మనం డిబేట్ పెట్టుకుందాం. విత్ ఆల్ హ్యూమిలిటీ, వినమ్రతలతో అడుగుతున్నాను. మీ స్థాయి కాదు అని మీరు అనలేరు, ఎందుకంటే మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు గతంలో, ఇప్పుడు నాకు శాసన మండలిలో కొలిక్స్ వాళ్ళు. మీకు అప్పుడు మా రఘునాథ్ రెడ్డి నా కొలిక్కే, చినరాజప్ప నా కొలిక్కే, గతంలో మంత్రులుగా ఉన్నారు కదా వీళ్ళంతా కొలిక్. నేను ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు నాతో పాటు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మంత్రులు, వాళ్ళు నాకన్నా జూనియర్లు కూడా ఉన్నారు. మంత్రులు కందుల దుర్గేష్, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీ. వీళ్ళు నా కొలీగ్స్, దే ఆర్ మై కొలీగ్స్. నాతో పాటు శాసన మండలి ఉన్న వాళ్ళే కదా. నేనేమి వాళ్ళ పట్ల నాకు అగౌరవం కాదు, దే ఆర్ మై కొలీగ్స్. సో అంటే నీ స్థాయి ఎంత, నీ స్థాయికి మంత్రులు వస్తారా అని అనకుండా చెప్తున్నా. నా స్థాయి కూడా చిన్న ప్రజాప్రతినిధి నేను కూడా. లెట్ us go to the స్టీల్ ప్లాంట్ అండి, వెళ్దాం, ప్రజల కార్మికుల ముందు చర్చిద్దాం, యాజమాన్య ప్రతినిధులు రమ్మందాం. నేను చెప్పేది తప్పు అయితే ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పుకుంటారు అక్కడే. అయ్యా నేను చెప్పేది తప్పు, నేను నిరూపించడానికి సిద్ధమే అంటారు. స్టీల్ ప్లాంటే ప్రభుత్వానికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల చేతకాంతనం వల్ల నష్టాలకు పోవడం లేదు, ప్రభుత్వ నిర్ణయాల వల్ల, విధానాల వల్ల నష్టపోతుంది. స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఇచ్చేది తక్కువ, ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఇచ్చేది ఎక్కువ. వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ నిజమైన అభివృద్ధికి కారణమవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ఆంధ్రప్రదేశ్లో విచ్ మండల్ యాజ్ ది హైయెస్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నాకు చెప్పండి. గూలగొట్టిన వస్తుంది కదా, అమరావతి కాదు, గాజువాక, తాటికొండ కాదు, మంగళగిరి కాదు, ఇట్ ఈస్ గాజువాక విచ్ ఆర్ ది హైయెస్ట్ మండల్ గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐ థింక్ ఇట్ వాజ్ వన్ టాప్. ఇప్పుడు చెప్పండి, విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది హైయెస్ట్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ చెప్పండి. విశాఖపట్నం కదా. దేనివల్ల అయింది? స్టీల్ ప్లాంట్ సంబంధం లేదా చెప్పండి. స్టీల్ ప్లాంట్ సంబంధం లేకుండా గాజువాక మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక స్థూల అభివృద్ధిని సాధించిందా? స్టీల్ ప్లాంట్ సంబంధం లేకుంటేనే విశాఖ అత్యధిక గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ సాధించిందా? చెప్పండి, చూపెట్టండి ప్లీజ్. ఏ గణాంకాల ప్రకారం మీరు స్టీల్ ప్లాంట్ పైన దాడి చేస్తున్నారు? మళ్ళీ వ్యతిరేకత వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతిలో కథనాలు సరిపోవు కదా. అంటే ప్రజల్లో మీరు ఏ సంకేతాలు పంపించదలుచుకున్నారు? మీరు స్టీల్ ప్లాంట్ పైన ఒక పర్సెప్షన్ వారు ఇవాళ అధికారం ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక కుక్కను చంపటానికి అది పిచ్చి కుక్క అని ముద్ర వేసి దాన్ని చంపడం సులభం అని చూస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన స్టీల్ ప్లాంట్ను పిచ్చి కుక్క కాదు, మీరు కావాలని చెప్తున్నారని నిరూపించడానికి మేమంతా రెడీగా ఉన్నాం కదా. ఆ కార్మికుల పక్షాన, ఆ ప్రజల పక్షాన మాట్లాడటానికి. మేము మాట్లాడే దాంట్లో తప్పుంటే ప్లీజ్ కరెక్ట్ అస్. చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్, నిన్న 19 నిమిషాలు మాట్లాడాను, ఇవాళ మాట్లాడాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే మీ ఆస్థాన నిలయ విద్వాంసులతో 2 వీడియోలు పెట్టించాడు, తిట్టకండి. జగన్ పేటీఎం, ఆడ్ పేటీఎం, వీటి పేటీఎం. నేను జగన్ మెచ్చుకోవడం లేదు, జగన్ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కమిట్మెంట్ చూపెట్టలేదని చెప్తున్నా. దయచేసి మీరు మీ మంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పమనండి. నాగేశ్వర గారు చెప్పే అన్ని అబద్ధాలు, ఇంకో ఇవి ఫ్యాక్ట్స్ అని. వీఆర్ రెడీ, డిబేట్కి వస్తే డిబేట్కి రెడీ, లేదు మీరు ఆన్సర్ చెప్తే మీరు రెడీ. మీరు ఆన్సర్ చెప్పలే, నా స్థాయి తక్కువ అనుకుంటే నాకన్నా నా స్థాయిలో సాధారణ వాళ్ళతో చెప్పించండి. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ కదా. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధిస్తూ ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ప్రొఫెసర్ గారు, గత 15 నెలలుగా భారత్లో షేక్ హసీనా ఆశ్రయం పొందుతూ ఉన్నారు. సో ఇప్పుడు హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే అవకాశము లేకపోలేదు. సో భారత్ ఏం చేస్తుంది? భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? బంగ్లాదేశ్ విషయంలో మోదీ దౌత్య విధానం ఏ రకంగా ఉంది?
ఒత్తిడి చేసే అవకాశం కదా, ఆల్రెడీ ఒత్తిడి చేస్తుంది. ఇప్పటికే అనేక సార్లు డిమాండ్ చేసింది మనకి అప్పాయి చెప్పాలి. బంగ్లాదేశ్కి ఇండియాకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ కూడా ఉంది. అంటే నేరస్తుల అప్పగింత ఒప్పందం. అంటే భారతదేశంలో నేరం చేస్తే బంగ్లాదేశ్ పౌరుడు ఎవరైనా మనం బంగ్లాదేశ్కి అప్పచెప్పాలి. బంగ్లాదేశ్ పౌరుడు ఎవరైనా నేరం చేస్తే మనం భారతదేశానికి ఎలాగ అప్పచేస్తాం, బంగ్లాదేశ్లో ఇండియన్ పౌరుడు నేరం చేసినా కూడా అప్పగించాలి. ఇది ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారు. కానీ 2015లో ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి సవరణ చేశారు. ఈ సవరణ ఏంటంటే కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో ఆ ఎక్స్ట్రాడిషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ ఆ విచారణ ఫార్స్ అని భావిస్తే, అది నిజం న్యాయంగా జరగలేదని భావిస్తే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉన్నా ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ను రిజెక్ట్ చేయొచ్చు. ఇది 2015లో కొద్దిగా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి ఇచ్చిన సవరణ. అందువల్ల లీగల్గా ఇంటర్నేషనల్ లా ప్రకారం ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది కదా, షేక్ హసీనా మా దేశంలో నేరస్తురాలుగా కన్విక్ట్ అయ్యారు, ఆమెకు కోర్టు శిక్ష విధించింది కనుక ఆమెను మీరు అప్పజెప్పాల్సిందే అంతర్జాతీయ చట్టాల ప్రకారం బంగ్లాదేశ్ అడుగుతుంది. కానీ 2015లో ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి చేసిన సవరణ వల్ల మనకు ఆ ఎగ్జంప్షన్ ఉంది. ఇఫ్ ఇండియా ఫీల్స్ దట్ ట్రయల్ ఈజ్ ఏ ఫార్స్, అంటే ఆ విచారణ న్యాయంగా జరగలేదు అని భావిస్తే దాన్ని ఆ ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, నెంబర్ 1. నెంబర్ 2, దీన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని పెట్టారు. అసలు ఇందులో వాట్ ఈజ్ ఇంటర్నేషనల్, ఎవరి అంతర్జాతీయంగా ఎక్కడ విచారణ జరిగింది? అందువల్ల మీ బంగ్లాదేశ్ కావాలని దానికి ఒక పేరు పెట్టి అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ అని, క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ అనే పైన ఆరోపణ, అంటే మాస్ మర్డర్ చేశారు, లీతల్ ఫోర్స్ ప్రజలపైన భయంకరమైన బల ప్రయోగం చేశారు అన్నది, ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ పెట్టారు. కానీ అది ఇంటర్నేషనల్ కాదు. అందువల్ల షేక్ హసీనా ఏం డిమాండ్ చేస్తుంది, మీరు క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీని విచారించడానికి ప్రపంచంలో ఆల్రెడీ ఒక వ్యవస్థ ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్, క్రిమినల్ కోర్ట్ అని. ఆల్రెడీ నెతన్యాహుకు తాలిబాన్ నాయకులకు ఆ అరెస్ట్ వారెంట్లు ఇచ్చింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆన్ సిమిలర్ కంప్లైంట్, క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ. సో అందువల్ల షేక్ హసీనా ఏం డిమాండ్ చేస్తుంది, పాకిస్తాన్లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు ఆ వ్యాలిడిటీ ఏమీ లేదు, అది కేవలం పేరులోనే ఇంటర్నేషనల్. నిజంగానే క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ అని నా పైన ఆరోపణలు చేస్తున్నారు కనుక మీరు ఈ కేసును ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు తీసుకెళ్దాం, వాళ్ళు విచారణ చేస్తారంటుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం దానికి సిద్ధమా? ఇక 3వది, పోనీ ఇది ఫేర్గా జరిగిందా ట్రయల్, ఇది ఫేర్గా జరగలేదనటానికి అనేక ఉదాహరణలు. ఇది అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్ హయాంలో జరుగుతున్నాయి. అసలు ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారా? మహమ్మద్ యూనస్ ఎట్లా అధికారంలోకి వచ్చారు? ఆయనను ఒక కూదారా, ఒక అప్రజాస్వామిక తిరుగుబాటుదారా, నిరంకుశ ప్రభుత్వము షేక్ హసీనాను కూలదోయడం వరకు పోరాటం కావచ్చు, కానీ తర్వాత అధికారానికి లెజిటిమసీ ఏముంది? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాంటి పార్టీలు, ఇస్లామిస్ట్ ఓవర్టోన్స్ ఉన్న పార్టీ, హసీనాకు ప్రత్యర్థి పార్టీ కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. డిమాండ్ కాదు, నిరసన ప్రదర్శనలు కూడా జరిపింది ఎన్నికలు జరపమని. కానీ ఎన్నికల్ని మహమ్మద్ యూనస్ ప్రభుత్వం జరిపించడం లేదు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఎలెక్టెడ్ గవర్నమెంట్. ఏ పార్లమెంట్కి ఆయన జవాబుదారీ? పార్లమెంట్ ఉందా? సో ఒక అన్ఎలెక్టెడ్ అన్డెమోక్రటిక్ గవర్నమెంట్, పోనీ విచారణ ఏమైనా ఫేర్గా జరిగిందా? షేక్ హసీనాకు సొంత లాయర్ పెట్టుకోవడానికి కూడా ఎలా చేయలేదు. ప్రభుత్వమే ఒక లాయర్ని పెట్టింది, అర్థం ఉందా ఏమన్నా? ప్రభుత్వ లాయర్ పెట్టింది, ప్రభుత్వమే హసీనాను అంతం చేయాలని చూస్తుంటే ప్రభుత్వం ఒక లాయర్ని పెట్టి ఏదో విచారణ పేరిట విచారణ జరిపించి ఆమెకు శిక్ష విధించారు. సో షేక్ హసీనాకు లాయర్ పెట్టుకునే అవకాశం ఇవ్వలేదు. దీనికి మళ్ళీ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి? బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి, అవామీ లీగ్ పోటీ చేస్తే మళ్ళీ అవామీ లీగ్ను కుట్ర ద్వారా అణచివేయచ్చు. కానీ స్టిల్ అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీకి పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో వేలాది మంది సపోర్ట్ ఇస్తున్నారు. అందువల్ల ఈ అవామీ లీగ్ను ఎన్నికల నుంచి నిషేధించారు. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ కనుక వస్తే ఆమె ప్రకటించింది కదా, ఎన్నికలంటూ ప్రకటించి పరిస్థితులు అనుకూలంగా ఉంటే నేను మళ్ళీ బంగ్లాదేశ్కి వస్తాను అని. ఆమె రాకపోయినా ఆమె కొడుకు అమెరికాలో ఉంటాడు,
ఆయన రిటర్న్ వచ్చి బంగ్లాదేశ్లో అవామీ లీగ్ నాయకత్వాన్ని చేపడతారని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల అది జరగకుండా ఉండేందుకు ఈ కేసులు, ఈ విచారణ. సో అందువల్ల ఆ రకంగా చూసినా కూడా ఇది అండమక్కటి. మీరు అవామీ లీగ్ని నిషేధించి ఈ ఎన్నికలలో పాల్గొనకుండా చేసి ఆ కాంటెక్స్ట్లో షేక్ హసీనాకు నిష్క్రమిస్తున్నారు. అందువల్ల ఇది 3వ గ్రౌండ్. ఈ 3 గ్రౌండ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అడిగినా ఇండియా అబ్లైజ్ కావాల్సిన అవసరం లేదు. 4వది, షేక్ హసీనాతో భారత బంధం కొత్తది కాదు. ఇలా ఏదో బంగ్లాదేశ్లో ఘర్షణలు వచ్చాయి, బంగ్లాదేశ్లో అంతర్గత పరిణామాలు వచ్చాయి, దాన్ని ఏదో ఉపయోగించుకోవటానికి భారతదేశము షేక్ హసీనాకు ఆశ్రయం ఇయ్యలే. వాస్తవంగా షేక్ హసీనా ఇండియాలో ఉండడం మనకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అసదుద్దీన్ ఓవైసీ లాంటి మజ్లిస్ నాయకుడు ఇలా షేక్ హసీనాను మీరు ఎందుకు ఉంచుకున్నారని కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన ఇస్లామిస్ట్ అవుట్లుక్ ఉన్నవాడు కనుక పైకి డెమోక్రటిక్గా మాట్లాడినా ఆ ఇస్లామిక్ మతవాదుల పక్షాన్ని అడుగుతున్నాడు. అయినా కూడా భారత ప్రభుత్వం షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చింది. షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం ఏదో తాత్కాలికంగా ఇప్పుడున్న పరిణామాలతో సంబంధం లేదు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను ఉపయోగించుకోవటానికి కాదు. ఎందుకు ఇచ్చాం ఆశ్రయం? దెర్ ఇస్ అన్ హిస్టారిక్ రిలేషన్షిప్. బంగ్లాదేశ్లో షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో, అవామీ లీగ్ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం జరిగింది పాకిస్తాన్కు వ్యతిరేకంగా. ఆ స్వాతంత్ర పోరాటానికి భారత్ మద్దతు ఇచ్చింది. బంగ్లాదేశ్లో స్వాతంత్ర పోరాట సైన్యమైన బంగవాహినికి షోల్డర్ టు షోల్డర్ కలిపి భారత సైన్యం పోరాడి పాకిస్తాన్ ఆ యుద్ధంలో ఓడించి 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు శిరస్సు వంచి సరెండర్ అయితే బంగ్లాదేశ్ ఏర్పడింది. సో ఈ లిబరేషన్ లెగసీలో ఇండియా భాగం. అందుకే షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాన్ని మొత్తాన్ని అంతం చేస్తే షేక్ హసీనా, రెహానా మినహా వాళ్ళు విదేశాల్లో ఉండడం వల్ల బతికిపోయారు. వారికి ఆశ్రయం ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇప్పుడు కాదు, 70s ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఇదేదో నరేంద్ర మోడీ ప్రభుత్వ పైత్యం కాదు. ఆ తర్వాత 40-50 ఏళ్లకు మళ్ళీ షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది. సో ఇట్ ఈస్ ఎ పాలసీ దట్ వాస్ దేర్ ఫర్ 50 years. ఒక్కరోజు కాదు. ఎందుకు? బికాజ్ బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటంలో భారతదేశం కూడా సహకరించింది. అన్నిటికీ మించి అవామీ లీగ్ బంగ్లాదేశ్లో అధికారంలో ఉన్న సమయంలో మన దేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ గడ్డను మనకు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలకు వాడుకోనివ్వలేదు. ఇవాళ షేక్ హసీనా ప్రభుత్వం తొలగితే అక్కడ అధికారంలోకి వచ్చింది లౌకికవాదులు కాదు, మైనారిటీలైన హిందువులపైన ఉచ్చకొత్తకు వస్తున్నారు, మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారు. ఇస్లామిక్ మతవాద శక్తులైన జమాత్ ఇస్లామీ లాంటి శక్తులు, పాకిస్తాన్ అనుకూల శక్తులు, బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని ద్వేషించే శత్రువులు ఇలా అధికారంలోకి వచ్చారు. మనంకా చెప్పేది లష్కర్ ఈ తోయిబా నాయకుడు బహిరంగ వేదికలపైన పాకిస్తాన్లో చెప్పాడు, మేము బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చామని గర్వంగా చెప్పుకున్నాడు. అందుకే భారతదేశ తన భద్రత కొరకు, తన రక్షణ కొరకు తాను తీవ్రవాదంపై జరిగే పోరాటంలో భాగంగా షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు నేను చెప్పిన 4 కారణాల రీత్యా ఐ డోంట్ థింక్ ఇండియా విల్ ఎవర్ అప్పగిస్తుందని అనుకోను. అలా అప్పగిస్తే అంతకన్నా నమ్మక ద్రోహం ఇంకోటి ఉండదు. బంగ్లాదేశ్కి ఒత్తిడి తెస్తుందా? బంగ్లాదేశ్ ఒత్తిడి తెస్తుంది, కానీ బంగ్లాదేశ్ మనకన్నా పవర్ఫుల్ నేషన్ కాదు కదా. మరి అంతర్జాతీయ ఒత్తిడి అని మీరు పదం వాడారు. అంతర్జాతీయ ఒత్తిడి అయితే ఏమీ లేదు. అఫ్కోర్స్ నిజమే, అమెరికా, చైనాలు షేక్ హసీనాకు వ్యతిరేకం, యూకే. ఎందుకంటే అమెరికా అడిగిన ఒక ఐలాండ్ను బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం తమకు ఇవ్వమని అమెరికా అడిగితే ఇవ్వనండి. హసీనా చెప్పింది అది ఇచ్చుంటే నా ప్రభుత్వం ఉండేదేని. అందువల్ల బంగ్లాదేశ్లో అయితే వాస్తవంగా చైనాతోమో యూనస్తో సంబంధాలు ఉంటాయి, హసీనాతో కూడా చైనాకు మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా ఎప్పుడు ఒక్కరిలో ఇన్వెస్ట్ చేయదు. ఒక దేశంలో 2 పరస్పర విరుద్ధ శక్తులు ఉంటే ఆ 2 శక్తుల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. షేక్ హసీనాతో చైనాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, మహమ్మద్ యూనస్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్టులు ఇస్తే వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళెవరు భారత్ పైన ఒత్తిడి తెచ్చేటువంటి సీన్ ఏం లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇండియా ఎందుకు అప్పగించి షేక్ హసీనా అంటే దానికి ఇప్పుడు నేను చెప్పిన 4 కారణాలు ఉన్నాయి కనుక ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుందని నేను అనుకోను. బీహార్ ముఖ్యమంత్రిగా 10వసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఎల్లుండి, అంటే ఈ నెల 20వ తారీఖున. సార్, భారతీయ జనతా పార్టీ
జేడీయూ ఐ మీన్ నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు వెళుతూ ఉన్నాము అని ఎన్నికలకు ముందు చెప్పారు కానీ ఎక్కడా కూడా బీహార్ సీఎం గా నెక్స్ట్ నితీష్ కుమారే అవుతారు అని చెప్పి. వాస్తవానికి 89 సీట్లు సార్ భారతీయ జనతా పార్టీకి, జేడీయూకి 85. సో చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ ఏదో మిగిలిన రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగా ఏదో ట్విస్ట్ ఇస్తుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇప్పుడు నితీష్ కుమారే బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అంటే ఎన్నికలకు ముందు ఎందుకు భారతీయ జనతా పార్టీ నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడానికి వెనకాడింది? అంటే ట్విస్ట్ ఇద్దామని అనుకున్నది, ఇచ్చింది కూడా. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఎన్నికలకు పోయి ఎన్నికలయ్యాక శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి చేయలే, తన సొంత పార్టీ నాయకుడు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికలకు పోయి ఏక్నాథ్ షిండేకు ముందు చేయి చూపి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం చేశారు. ఈ ఇద్దరు నేతలకు కూడా ఉమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ ద్వారా బీజేపీని మళ్ళీ అధికారంలోకి తెచ్చిన వాళ్ళే. మీకు మా బహన్ బాలికా యోజన అని, అలాగే ఇక్కడ కూడా 70,000 కోట్లు మహారాష్ట్రలో, బీహార్లో కూడా 40,000 కోట్ల విలువైన ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన నితీష్ కుమార్ టైంకి తీసుకొచ్చాడు. మొదటి నుంచి కూడా ఉమెన్ ఓరియంటెడ్ పాలసీస్ నితీష్ కుమార్ని పాపులర్ చేశాయి. అందువల్ల ఇప్పుడు కూడా మహారాష్ట్ర లాగా మధ్యప్రదేశ్ లాగా నితీష్ కుమార్ నాయకత్వం ఎన్నికలకు పోయి ఎన్నికలయ్యాక నితీష్ కుమార్కు మంగళం పాడదామని అనుకున్నారు. కానీ బీహార్ ప్రజలు ఎలో చేయలేదు, నితీష్ కుమార్ కోర్ కాన్స్టిట్యున్సీ ఎలో చేయలేదు. ఇది ఇవాళ కాదు, 2000లోనే నితీష్ కుమార్ను బలహీనపరిచి బీహార్లో ఉన్న ఎన్డీఏలో తమ ఆధిపత్యానికి వచ్చే విధంగా బీజేపీ ఎత్తుగడ వేసింది అని నితీష్ కుమార్ కూడా తన సన్నిహితుల దగ్గర వాపోయాడు కూడా. ఎందుకంటే అప్పుడు చిరాగ్ పాస్వాన్ ప్రయోగించింది. చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ, మేము దేశంలో ఎన్డీఏలో ఉంటాం, రాష్ట్రంలో ఎన్డీఏలో ఉంటాం, బీజేపీకి వ్యతిరేకంగా పోటీ పెట్టము, కానీ జేడీయూకి వ్యతిరేకంగా పోటీ పెడతామని చెప్పి జేడీయూ పోటీ చేసే సీట్లన్నింటిలో పోటీ చేసి జేడీయూకు 33 సీట్స్లో ఓటమికి కారణమయ్యారు. ఇది చిరాగ్ పాస్వాన్ కూడా అంగీకరించాడు. ఇప్పుడు ఈ ఎన్నిక వచ్చే వరకు ఇక తప్పలేదు బీజేపీకి. ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు బీహార్లో 20% మించి ఓటింగ్ రాదు. ఎనీ టైం మీరు ఇప్పుడు కూడా తీసుకుంటే 20.8% ఓటింగ్. అంటే బీహార్లో ఉన్నటువంటి ఫ్రాగ్మెంటెడ్ పాలిటిక్స్ అంటారు. ఒక 20.8%, ఇప్పుడు 21% బీజేపీకి వచ్చింది, 19 to 20% జేడీయూకి వచ్చింది, సో 20 to 23% ఆర్జేడీకి వచ్చింది. సో అందువల్ల బీహార్లో ఉన్నటువంటి రాజకీయం ఎలా ఉంటుందంటే ఎన్డీఏ మహాగఠబంధన్ ఈ రెండింటి మధ్య 80% ఓటింగ్ షేర్ అవుతుంది. అందులో 20% చెప్పిన బీజేపీ, ఆర్జేడీ, జేడీయూకి వస్తుంది, కాస్త ఎక్కువ తక్కువ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే. ఇక మిగతా 20% ఓట్ల 80లో అంటే ఎన్డీఏ మహాగఠబంధన్ కలిపి 80%. ఆ మిగతా 20% చిన్న చిన్న పార్టీలు, ఎల్జేపీ, విశాఖశీల్ ఇన్సాన్ పార్టీ, హిందుస్థాన్ అవామీ మోర్చా, ఇలా రకరకాల పార్టీలకు వస్తాయి. ఇది బీహార్లో ఉండే ఫ్రాగ్మెంటెడ్ మ్యాండేట్. ఈ 80% ఎన్డీఏ మహాగఠబంధన్ వల్ల మధ్య వచ్చే ఓటింగ్లో నిష్పత్తులు వచ్చే తేడాల వల్ల ప్రభుత్వాలు మారుతుంటాయి. ఇక మిగతా 20% నాన్ ఎన్డీఏ, నాన్ మహాగఠబంధన్ పార్టీలకు వస్తాయి. ఇది ఫ్రేమ్వర్క్. అంటే బీజేపీకి ఎన్నడూ కూడా 20% మించి పెద్దగా ఎప్పుడు ఓటింగ్ రాలేదు. ఈవెన్ నౌ 21%, 20.8%. అందువల్ల బీజేపీకి తప్పదు నితీష్ కుమార్ ఆరోగ్యం చెడిపోతుంది, నితీష్ కుమార్ వీక్ అయిపోతున్నాడు అని భావించింది బీజేపీ. బీజేపీలో మొదటి నుంచి కూడా తమవాడే ముఖ్యమంత్రి కావాలని. ఇవాళ కొత్తగా జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు రావడం కాదు, 2020లో కూడా జేడీయూ కన్నా చాలా ఎక్కువ. అప్పుడైతే జేడీయూకి 43 సీట్స్ ఉంటే బీజేపీకి 75 దాకా వచ్చినట్టున్నాయి. చాలా గ్యాప్ ఉంది, ఇప్పుడంటే గ్యాప్ లేదు, ఇప్పుడు 4 సీట్స్ గ్యాప్. సో అందువల్ల నితీష్ కుమార్ లేకుండా బీజేపీ అధికారానికి రాదు. కానీ నితీష్ కుమార్ కన్నా తనవాడే ముఖ్యమంత్రి కావాలని బీజేపీ కోరిక. ఈ పరిస్థితుల్లో 2025లో ఎన్నికలు జరిగాయి. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నామని చెప్పడం ఎందుకు అంటే నితీష్ కుమార్కున్న కోర్ ఓట్ బేస్ను కాపాడుకోవడం. ఆ కోర్ ఓట్ బేస్లో 3 వర్గాలు ఉంటాయి. ఒకటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎంబీసీస్,
వీరు బీహార్ జనాభాలో 36% ఉంటారు. ఇందులో 26% హిందూ ఎంబీసీస్, 10% ముస్లిం ఎంబీసీస్. ఈ 36% కోర్ ఓట్ బేస్ ఆఫ్ నితీష్ కుమార్. రెండవ కోర్ ఓట్ బేస్ ఉమెన్ ఓటర్స్. అందుకే మీరు లాస్ట్ 4-5 ఎలక్షన్ తీసుకుంటే మెన్లో ఓటింగ్ పర్సంటేజ్ కన్నా కూడా ఉమెన్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, 5 to 7% ఎక్కువ ఉంటుంది. ఈసారి హైయెస్ట్గా 8% గ్యాప్. అంటే ఉమెన్లో ఓటింగ్ ఎంత పర్సెంట్ ఓటేశారు, మెన్లో ఎంత పర్సెంట్ ఓటేశారు చూస్తే ఉమెన్లో ఓటింగ్ పర్సెంటేజ్ 8% ఎక్కువ. ఈసారి భారీ ఎత్తున ఉమెన్ ఓటింగ్లో కూడా పాల్గొన్నారు. 71% ఓటింగ్. 1962 నుంచి ఉమెన్ ఓటింగ్ మెన్ ఓటింగ్ అని సెపరేట్గా లెక్కలు తీసిన మొదలైనాక ఇంత హైయెస్ట్గా ఎప్పుడూ ఓటింగ్ జరగలేదు. ఓవరాల్గా కూడా 1952 తర్వాత బీహార్లో ఇంత ఓటింగ్ జరగలేదు. ఇంత ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది? బలమైన యాంటీ ఇన్కంబెంట్స్ ఉన్నప్పుడైనా జరుగుతుంది, బలమైన ప్రో ఇన్కంబెంట్స్ ఉన్నప్పుడైనా జరుగుతుంది. ఈ రెండు కాక చాలా కాంపిటేటివ్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా కొంత కంట్రిబ్యూట్ అవుతుంది. బలమైన యాంటీ ఇన్కంబెన్సీ లేదు అని ఫలితాలే తెలుపుతున్నాయి. 200కు పైగా ఎన్డీఏ సీట్లు వచ్చాయి. అందువల్ల నితీష్ కుమార్కు బలమైన ప్రో ఇన్కంబెన్సీ ఈ ఎన్నికలో కనిపించింది. అందుకే జేడీయూ ఎన్నడూ లేని రీతిలో 85 సీట్స్ గెలుచుకున్నారు. లాస్ట్ ఎంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యాయి. నితీష్ కుమార్కు ఆరోగ్యం బాగలేదు, నితీష్ కుమార్కు అసలు మైతపరపు వచ్చేసింది, నితీష్ కుమార్ అసలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయలేదన్న ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదు. నిజమా అబద్ధమా తర్వాత. సో జేడీయూకు స్పెక్టాకులర్ విజయం, గత విజయంతో పోలిస్తే ఇంకా పెద్ద విజయం సాధించింది. అందువల్ల బీజేపీకి తప్పలేదు. బీజేపీ హాజ్ నో అదర్ ఆప్షన్. దిస్ ఎలక్షన్ నితీష్ కుమార్ ఫినామినల్. అఫ్కోర్స్ నిమో అంటాం, నితీష్ కుమార్ మోడీ కలిపితే, కానీ బట్ నితీష్ కుమార్. ఇందులో మీకు నితీష్ కుమార్ లేకుండా ఈ రకమైన విజయాన్ని అనేది సాధించేటువంటి అవకాశమే లేదు. జేడీయూ ఓట్లు సీట్లు రెట్టింపైన తర్వాత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వగలుగుతారు? తర్వాత బీజేపీకి సొంత ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు. బీజేపీ ఇంత బ్రహ్మాండ విజయం సాధించిన సమయంలో కూడా రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతలు చాలా మంది ఓడిపోయారు ఎలక్షన్స్లో. సో దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ బీజేపీ. సొంత హోమ్ గ్రోన్ లీడర్ లేరు. ఇక మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రేను పక్కకు పెట్టడానికి బీజేపీ ఎత్తుగడ వేసినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఒక పాపులర్ లీడర్ ఉన్నాడు. ఇక్కడ వచ్చే వరకు ఆ పాపులర్ లీడర్ లేడు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పించినా అది సొంత పార్టీ వ్యవహారం. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్నారు, అక్కడ మోహన్ యాదవ్ని పెట్టారు. బీజేపీ ఇంటర్నల్ వ్యవహారాలకు ఇబ్బంది లేదు. మహారాష్ట్రలో అది మిత్రపక్షాలతో వ్యవహారమైన అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ రూపంలో ఒక పాపులర్ లీడర్ బీజేపీకి ఉన్నారు. ఇక్కడికి బీహార్లో వచ్చే వరకు సొంతగా పాపులర్ లీడర్ లేడు. నితీష్ కుమార్ ఏమో తన బలాన్ని భారీగా పెంచుకున్నాడు, తన ఫినామినా చూపెట్టుకున్నాడు. ఓటు పర్సెంటేజ్ కూడా 4% పెరిగింది. నిజంగా పనులు బీజేపీకి ఏం పెరగలేదు పెద్దగా. ఓటు పర్సెంట్ పెరిగింది, నితీష్ కుమార్ 4% పెరిగింది. అందువల్ల నితీష్ కుమార్ బికేమ్ ఇన్ఎవిటబుల్. ఆయనకున్న కోర్ కాన్స్టిట్యుయెన్సీ రీత్యా ఆయనకు మినిమం వరస్ట్ సినారియోలో కూడా 15% ఓటింగ్ ఉంటుంది. అందువల్ల బీజేపీకి తప్పనిసరి పరిస్థితి నితీష్ కుమార్ను అంగీకరించాల్సి వస్తుంది. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది సార్. సుప్రీంకోర్టు హెచ్చరిక కూడా జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ గవాయ్ ఒక కామెంట్ చేశారు సార్. న్యూ ఇయర్ కి ఎక్కడుంటారో తేల్చుకోండి అంటూ కామెంట్ చేశారు. దాంతోపాటు ఈ అంశంలో రాజ్యాంగ రక్షణ స్పీకర్కు వర్తించదు అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తాత్సారం వహిస్తూ ఉన్నారు అనే చర్చ జరుగుతోంది కదా సార్. సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది. ఏం జరిగాయి? స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వివరించలేదు అనడం తప్పలేదు, కానీ న్యూ ఇయర్కి ఎక్కడ ఉంటారు అంటే అరెస్ట్ అవుతారు. ఈ అరెస్ట్ అన్న పదం వాడలేదు, బట్ ఏదన్నా అంటే స్పీకర్ గా ఉంటాడా లేడా అని. ఐ డోంట్ థింక్ స్పీకర్ పదవిని తొలగించే అధికారంలో సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. ఎమ్మెల్యే ఇది స్పీకర్ పైన పిటిషన్ కాదు. మరి ఆ స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చారో తెలియదు. కరెక్ట్ గా ఏమన్నారో మనకు ఇది కామెంట్, తీర్పులు కావు కదా. కామెంట్లు వేరు, తీర్పులు వేరు. కామెంట్లు అంటే ఆ సందర్భంగా వాద ప్రతివాదాల మధ్య లాయర్ ఏదో అంటే జడ్జి ఏదో అనొచ్చు. అందువల్ల దానికి తీర్పులో భాగం కాదు కనుక జ్యుడిషియల్ ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. బట్ కానీ ఇలాంటి కామెంట్లు ఏమవుతున్నాయంటే పత్రికల్లో పతాక శీర్షికలై వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నంత భావన కలుగుతుంది. స్పీకర్గా ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ కాదు. స్పీకర్ ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్.
సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టు. ఈ రెండింటి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి. రాజ్యాంగానికి భాష్యం చెప్పే విషయంలో సుప్రీంకోర్టు ఎంత కటువుగా ఉన్నా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపైన వ్యాఖ్యానాలు చేసేటప్పుడు కాస్త సంయమనం పాటిస్తే బెటర్. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ పబ్లిక్ పర్సెప్షన్ పైన ప్రభావం చెప్తాయి. ఈవెన్ జస్టిస్ గవాయ్ ఆ కాంట్రవర్సీ కూడా ఎదుర్కొన్నాడు. విష్ణుమూర్తి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని ఒక పిటిషన్ వెళ్తే, దేవుడు నువ్వు విష్ణుమూర్తి భక్తుని కదా, మరి అడగండి ఆ దేవుణ్ణి అని కామెంట్ చేశాడు. ఇది అభ్యంతరకరమైన కామెంట్. ఇలాంటి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల నిజంగానే స్పీకర్ నువ్వు ఎక్కడుంటావో తేల్చుకో అనేటువంటి కామెంట్ చేయడం ఒకవేళ చేసి ఉంటే, నేను ఆయన బయట ఏమీ లేదు కనుక మీడియాలో వచ్చిన రిపోర్టింగ్ ఆధారంగా మాట్లాడుతున్నాను కనుక ఆ కేవియట్ పెడుతున్నాను. ఒకవేళ చేసి ఉంటే అది అభ్యంతరకరం. ఇలాంటి వ్యాఖ్యలు జడ్జిలు చేయడం వల్ల రాజ్యాంగ వ్యవస్థల పైన ఏదో ప్రతిష్ట కోసం యుద్ధం జరుగుతుంది అన్న భావన కలుగుతుంది. ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాల్లో కాస్త బలమైన సంకేతాలు పంపడానికి కోర్టులు మాట్లాడుతుంటాయి. మీకు గుర్తుండి ఉంటుంది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద భూముల ఇష్యూ వచ్చింది మనకు. మీకు ఆ భూముల విషయం వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ సెక్రటరీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. మీరు గనక మా ఆదేశాలను అమలు చేయకపోతే అదే ప్లేస్లో మీకు ఒక మేక్ షిఫ్ట్ ప్రిజన్ కట్టి అక్కడ ఉంచుతామని. సో అలాంటి వ్యాఖ్యలు గతంలో చేశారు. చీఫ్ సెక్రటరీ కూడా ఒక గౌరవప్రదమైన ఇన్స్టిట్యూషన్ చేయకూడదు, కానీ పబ్లిక్ పాలసీని ఎన్ఫోర్స్ చేయడానికి ఒక ప్రత్యేకంగా సంకేతాన్ని బలమైన సిగ్నల్ పంపడానికి చేశారని అనుకోవచ్చు. కానీ అది కూడా కాదు, ఇది రాజ్యాంగపరమైన అంశం. ఎస్, స్పీకర్ చేస్తున్నది కరెక్ట్గా సరైనది కాదు. ఎందుకంటే కోర్టు 3 నెలల్లోగా తేల్చమన్నది, కోర్టు తేల్చలేదు. స్పీకర్ తేల్చడం లేదు, తాత్సారం చేస్తున్నాడు. క్లియర్గా అధికార పార్టీకి లాభమయ్యే రీతిలో స్పీకర్ వివరిస్తున్నాడు. ఇందులో అనుమానం లేదు, కనబడుతుంది కదా. దాని పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పడం న్యాయం. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, మేము మరి 3 నెలల్లో తేల్చమని అని. సో స్పీకర్ల వాదన ఏంటంటే, స్పీకరే కాదు, మీరు కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నర్లకు రాష్ట్రపతికి బిల్లులు ఆమోదించే విషయంలో కొన్ని బిల్లులకు 1 month, కొన్ని బిల్లులకు 3 months గడువు విధించినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏమని వాదించింది? ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా అని. మరి స్పీకర్కు గడువు విధించే అధికారం కోర్టులకు ఉంటుందా అని క్వశ్చన్ వస్తుంది. దానికి ఆల్రెడీ సుప్రీంకోర్టు గవర్నర్లు ప్రెసిడెంట్ల విషయంలో ఒక మాట చెప్పింది. మేము స్పీకర్ను పలానా నిర్ణయం తీసుకోమని మేము అనడం లేదు, స్పీకర్కు డైరెక్షన్స్ ఇవ్వడం లేదు. రాజ్యాంగంలో ఉన్న యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది ఉంది కదా. స్పీకర్ అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి అని ఉంది. అంటే అర్థమైంది, నిర్ణయం అయితే తీసుకోవాలి కదా. ఆ నిర్ణయం తీసుకోవడం లేదు గనక, రాజ్యాంగంలో నిర్ణయం తీసుకోవాలని ఉంది గనక ఆ నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్తున్నాము. ఇది ఈవెన్ గడువు లాగా కూడా భావించకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఏమనుంది? నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఎంత సమయంలో తీసుకోవాలని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంది. మరి నిర్ణయమే తీసుకోకుండా ఉండడం ఎట్లా కరెక్టు? నిర్ణయం తీసుకోమని రాజ్యాంగం చెప్తుంటే ఆ నిర్ణయం తీసుకోకుండా రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది కోర్టు రీజనింగ్. ఇట్ ఇస్ అ ఫెయిర్లీ వ్యాలిడ్ రీజనింగ్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జడ్జిమెంట్ క్రియేటివ్గా ఉండాల్సిందే. నీకు దే కెనాట్ గో బై టెక్స్ట్, దే షుడ్ గో బై ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. కానీ నిరవధికంగా నిర్ణయం తీసుకోకుండా ఉంటూ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు రక్షణ ఎవరు ఇవ్వాలి? కోర్టే ఇవ్వాలి. అందువల్ల స్పీకర్ నాకు రాజ్యాంగ రక్షణ ఉంది, నాకు చట్టసభల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు కోర్టులను వాదిస్తే కరెక్ట్ కాదు కదా. చట్టసభల వ్యవహారాల్లో కోర్టులు కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకోవు. ఏంటవి? ఇర్రెగ్యులారిటీ ఉంటే జోక్యం చేసుకోదు, ఇల్లీగాలిటీ ఉంటే జోక్యం చేసుకుంటుంది. రాజ్యాంగ వ్యవస్థలైనా, శాసనసభ అయినా, ఈవెన్ కోర్టులైనా రాజ్యాంగానికి భిన్నంగా, చట్టానికి భిన్నంగా వ్యవహరించే అవకాశమే లేదు. అందువల్ల స్పీకర్ నాకు రాజ్యాంగ రక్షణ ఉందంటే ఎట్లా? అయ్యా నీకు రాజ్యాంగ రక్షణ ఉంది, ఎక్కడి వరకు ఉంది? రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా ఉండేంత వరకే ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా అంటే ఎట్లా? ఓకే, ఎమ్మెల్యే శాసనసభలో ఏం మాట్లాడారన్న దానిపైన కోర్టుకు పోరాదు, కానీ కత్తితో పొడిస్తే కూడా కోర్టుకు పోరాదా? నాకు రాజ్యం చెప్పండి అని నాకు రాజ్యాంగ రక్షణ ఉంది, నేనేం చేసినా అడగకూడదు కోర్టులో అంటే ఎందుకు ఉంటారు?
కత్తితో పడడం ఇల్లీగాలిటీ కదా. సో ఇల్లీగల్ పనులు శాసనసభలో చేసినా తప్పే, అది ఫండమెంటల్ క్వశ్చన్ కదా. అందువల్ల యూ హ్యావ్ నో రైట్ టు వైలేట్, ఈవెన్ స్పీకర్ హెస్ నో రైట్ టు వైలేట్ ద కాన్స్టిట్యూషన్, ఈవెన్ స్పీకర్ హెస్ నో రైట్ టు వైలేట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. లా ఆఫ్ ద ల్యాండ్ ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా. దాన్ని స్పీకర్ ఎట్లా వైలేట్ చేస్తాడు? కాన్స్టిట్యూషన్లో అది 10వ షెడ్యూల్లో ఉంది. స్పీకర్ ఎట్లా వైలేట్ చేస్తాడు? వైలేట్ చేసినప్పుడు కోర్టులు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాయి. అందువల్ల సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడం కరెక్ట్, సుప్రీంకోర్టు ఈ రకమైన సెంటిమెంట్ వ్యక్తం చేయడం కరెక్ట్. కానీ అది భాషలో వచ్చే వరకు నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసుకో. స్పీకర్ కోర్టుల వల్ల స్పీకర్ కాలేదు. స్పీకర్ ప్రజలు ఎన్నుకున్న శాసనసభలు, శాసనసభ్యుల మద్దతు వల్ల స్పీకర్ అయ్యాడు. సో హీ హాజ్ ఎవ్రీ రైట్ టు బి ఎ స్పీకర్. స్పీకర్ అనే ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ కోర్టు నామినేటెడ్ ఇన్స్టిట్యూషన్. అందువల్ల కోర్టులు కూడా రాజ్యాంగంలో అతీతమైన శక్తులు ఏమి ఉండవు. కోర్టులు, ప్రభుత్వాలు, చట్టసభలు, ఈ 3 రాజ్యాంగంలో 3 అంగాలు. ఏ అంగం కూడా తానే ఆధిపత్యం అని భావించడం సరైనది కాదు. అందువల్ల గౌరవ న్యాయమూర్తి ఒకవేళ ఏమన్నాడో నాకు తెలియదు, మళ్ళీ చెప్తున్నా, అది మీడియాలో వచ్చింది కనుక అలా అని ఉండకపోవచ్చనే నా నమ్మకం. అలా అని ఉంటే అది రాజ్యాంగానికి శోభనివ్వదని మాత్రం చెప్పగలను. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో మరోసారి కవిత హరీష్ రావును టార్గెట్ చేశారు సార్. ఈ మధ్య కాలంలో హరీష్ రావును టార్గెట్ చేస్తూ కవిత కొన్ని విమర్శలు చేశారు. వాటి మీద బీఆర్ఎస్ నాయకులు అలాగే ఎమ్మెల్యేలు కూడా రియాక్ట్ అవ్వరు. అలా కాదు, ఎవరిపై ఆరోపణలు వస్తే వారే వివరణ ఇవ్వాలి అంటూ ఉన్నారు సార్ కవిత. 100 మాగదులతో తిట్టిస్తానంటే కుదరదు. హరీష్ను ఉద్దేశించి మరోసారి కవిత వ్యాఖ్యలు. ఎందుకు సార్ కవిత హరీష్ రావు స్పందన కోసం అంతలా అడుగుతూ అంటే 100 మాగదులు అంటే కింది స్థాయి. ఇప్పుడు ఆమె ఇంతకుముందు ప్రభాకర్ ఒక ఎమ్మెల్యే, 2-3 ఎమ్మెల్యేలు కామెంట్ చేశారు కదా, బహుశా దానికి ఆమె రెస్పాండ్ కావచ్చు. కానీ కవిత కూడా హరీష్ రావు పైన అటాక్ చేస్తే ఎవరు రియాక్ట్ కావాలనేది హరీష్ రావు ఇష్టం కదా, బీఆర్ఎస్ పార్టీ ఇష్టం. హరీష్ రావు ఇది పార్టీ లీడర్. సో ఎవరి ద్వారా రియాక్ట్ కావాలి అన్నది ఆ పార్టీ నిర్ణయం. హరీష్ రావు పైన అటాక్ ఉన్నప్పుడు హరీష్ రావు నిర్ణయం కాదు, నాకు హరీష్ రావే రియాక్ట్ కావాలి, ఇంకెవరు రియాక్ట్ కావద్దని కవిత కోరుకోవచ్చు. ఎందుకు? కవిత వర్సెస్ ఎమ్మెల్యే అంటే కవిత తన స్థాయి తక్కువ అని భావించవచ్చు. కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి అంటే తాను కేసీఆర్ కూతురు, కేసీఆర్ అనుచరుడైన జగదీష్ రెడ్డి నాపైన అనడం ఏంటి అని ఆమె భరించకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో హోదాలను ప్రజలు నిర్ణయిస్తారు, మన వ్యక్తిగతమైన సంబంధం అంశం కాదు. సో కవిత ఎవరిపైన విమర్శ చేశాక ఆమెకుంది. సో కవిత విమర్శ చేసినప్పుడు దానికి ఎవరు రియాక్ట్ కావాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శ చేస్తే రేవంత్ రియాక్ట్ కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేను అంటే నరేంద్ర మోడీ రియాక్ట్ కావాలంటే ఎందుకు రియాక్ట్ అవుతారు? నరేంద్ర మోడీ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, దే హ్యావ్ ఎ చాయిస్ టు రియాక్ట్ ఆర్ నాట్ టు రియాక్ట్. కవిత మాటలు రియాక్ట్ కూడా కాకపోవచ్చు. నేను వల్ల పబ్లిసిటీ తప్ప ఏముండదు, పేపర్లలో వస్తూనే ఉంటాయి. కవిత కోరుకుంటున్నది మేమెందుకు చేస్తామని ఇగ్నోర్ చేయొచ్చు. దే హ్యావ్ రైట్ టు డినయల్ ఆర్ రైట్ టు నాన్ డినయల్ కూడా. రెండవది, ఒకవేళ రియాక్ట్ కావాలనుకుంటే తామే రియాక్ట్ కావాలా, తమ పార్టీ తరఫున ఇంకెవరితోనైనా రియాక్షన్ ఇప్పింది, అది వాళ్ళ ఇష్టం కదా. కవిత ఎందుకు కోరుకుంటుంది అంటే కవితకు హరీష్ రావు రెస్పాండ్ అవుతే ఆమె క్రిటిసిజానికి కాస్త విలువ పెరుగుతుంది. ప్రతి హరీష్ రావు ఎందుకు రియాక్ట్ అవుతలేడో ఆ విలువ పెంచడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన రియాక్ట్ కావడం లేదు. తాను రియాక్ట్ అయ్యి దానికి ఎందుకు కవిత విమర్శలకు ఇంకా విలువ ఎందుకు పెంచాలని ఆయన లక్ష్యం. అందువల్ల కవిత కోరుకోవడం, రియాక్షన్ కోరుకోవాలి తప్ప పలానా వాళ్ళ నుంచే రియాక్షన్ కోరుకోవాలి అంటే కరెక్ట్ కాదు కదా.